మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ను మనం ప్రారంభించుకుందాము. మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మనమందరం ఈ సహవాసంలో చేరి ఉన్నటువంటి సోదరి సహోదరులందరికీ కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇస్తున్నటువంటి సహోదరులు ఆత్మీయులు రవి గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. మహాపరిశుద్ధుడ మహాగణుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన ఎవరికీ లేని గొప్ప భాగ్యాన్ని మాకు నీ మాటల ద్వారా మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రములు. ఈ సహవాసమున ప్రభువా అందరికీ నాయన వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మార్గాన్ని మేమందరం కూడా నాయన మేము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ నామ ఘనత కొరకు ఆయన మేమందరం కూడా నాయన నీ గ్రంథంలో ఉన్న మాటలను నాయన మేము నేర్చుకోవడానికి నాయన ఆ యొక్క గ్రంథంలో యొక్క ప్రతి మాటను కూడా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి మీరెంతో గొప్ప విధానాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నీ వాక్యాన్ని నాయన ఎందరైతే బోధిస్తున్నారో వారి కుటుంబాలను వారి పరిచయాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన నిన్ను గాన ప్రతిగానాలతో నాయన కీర్తించిన వారిని కూడా మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. ఆశతో వచ్చిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నాయన ఈ లోక సంబంధములు ఎన్నున్నా నా ప్రభువా, ఎవరైతే నీ వాక్యాన్ని కలిగి ఉంటారో, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి యందే నాయన మీరు దృష్టి పెడతానని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన ఈరోజు మాకు ఎటువంటి వర్తమానాలను అయితే వినిపించబోతున్నారో చెప్పే సహోదరులకి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము తోడుగా ఉండి నాయన నీ విలువైన మాటలు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించినందుకు మీకు వేలాది స్తుతులు. అలాగే జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరే అధ్యక్షులుగా ఉండి క్రమంగాను మర్యాదగాను జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో పాటల ద్వారా దేవుని నామమును ఘనపరుద్దాము, మహింపరుద్దాము. మా మధ్యలో ఉన్నటువంటి సహోదరులు లాలయ్య గారు మొదటి గీతము గాను, సహోదరి జ్యోతి గారు రెండవ గీతము గాను పాడి దేవుని నామము ఘనపరచవలసిందిగా, కీర్తించవలసిందిగా, కొనియాడవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారు మీరు స్పీకర్ ఆఫ్ చేయలేదు, ఆఫ్ చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ పాట పాడుకొని దేవుని మహిమపడదాం. నిలుపుమా దేవా నీ సన్నిధిలో, అల్పమేఘయు నీవే ప్రభువా, ఆదియు అంతము నీవే దేవా, నిలుపుమా దేవా నీ సన్నిధిలో.
మమ్ముల ప్రేమించి నీ రక్తముతో మా పాపములను కడిగియున్నావో. మమ్ముల ప్రేమించి నీ రక్తముతో మా పాపములను కడిగియున్నావో. ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, నీ నామమునకే మహిమ ప్రభావం. నీ నామమునకే మహిమ ప్రభావం. నిలుపు మా దేవ నీ సన్నిధిలో. అద్వితీయుడవు, ఆలోచనకర్తవు, నిత్య నివాసివి, నిర్మల హృదయుడా. అద్వితీయుడవు, ఆలోచనకర్తవు, నిత్య నివాసివి, నిర్మల హృదయుడా. నిరుపమాన దివ్య తేజోమయుడా. నిరుపమాన దివ్య తేజోమయుడా. నీ నామమునకి స్తుతియు ఘనతయు. నిలుపు మా దేవ నీ సన్నిధిలో. అల్పవు మేఘయు నీవే ప్రభువా. ఆదియు అంతము నీవే దేవా. నిలుపు మా దేవ నీ సన్నిధిలో. మా రక్షకుడవు, శక్తిగల దేవుడవు, నీదు మహిమలు ఆనందముతో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నీ నామముని స్తుతించెదను. నీ నామముని స్తుతించెదను. నిలుపు మా దేవ నీ సన్నిధిలో. వందనాలండి. అవకాశం ఇచ్చిన సహోదరులకు వందనాలు, సహోదరులందరూ కూడా వందనాలు. వందనాలండి. అమ్మ జ్యోతి, సుబ్రహ్మణ్యం గారు మీరు పాడండి. వందనాలండి. ఎప్పుడో నిరాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక. ఎప్పుడో నిరాకడ సమయం, తండ్రికే గాని మరి ఎవరికి తెలియరాని మర్మమిది. తండ్రికే గాని మరి ఎవనికి తెలియరాని మర్మమిది. ప్రియతనయుడవు
అతి వినయుడవు ప్రియతనయుడవు, అతి వినయుడవు పరమ తండ్రి పంపు వేళ మేఘములపై రానున్నవా ఎప్పుడో ఎప్పుడో నిరాకడ సమయం యేసు ప్రభువా మా విమోచక ఎప్పుడో నిరాకడ సమయం మరల వస్తానని రాకుండా మానవు మాట తప్పని వాడా నమ్మదగిన ప్రభువా మరల వస్తానని రాకుండా మానవు మాట తప్పని వాడా నమ్మదగిన ప్రభువా నీతి న్యాయములకు అధిపతి నీవే, నీతి న్యాయములకు అధిపతి నీవే, అతి ఉగ్ర రూపుడవైనే వేగముగానే రానున్నవా ఎప్పుడో ఎప్పుడో నిరాకడ సమయం యేసు ప్రభువా మా విమోచక ఎప్పుడో నిరాకడ సమయం దొంగను బోలి రానున్నావా ఏ దినమో మరి ఏ గడియో దొంగను బోలి రానున్నావా ఏ దినమో మరి ఏ గడియో మేల్కొను మా ప్రియ క్రీస్తు సంగమా మేల్కొను మా ప్రియ క్రీస్తు సంగమా సిద్ధపడు మా ఇలా బుద్ధికి గల కన్యక బోలే ఎప్పుడో నిరాకడ సమయం యేసు ప్రభువా మా విమోచక ఎప్పుడో నిరాకడ సమయం ప్రకృతి చక్రమే నిలిచిపోవును పంచభూతములే లయమైపోవును ప్రకృతి చక్రమే నిలిచిపోవును పంచభూతములే లయమైపోవును అవిధేయులపై ఉగ్రత కురియును అవిధేయులపై ఉగ్రత కురియును పరిశుద్ధులనే ఇలా మేల్కొని పోవు రానున్నవా ఎప్పుడో నిరాకడ సమయం యేసు ప్రభువా మా విమోచక ఎప్పుడో నిరాకడ సమయం. అందరికి వందనాలు. ఇప్పటి వరకు చక్కగా దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప గాత్రముల ద్వారా దేవుని నామమును గణపరిచినటువంటి కీర్తించి కొనియాడినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము వాక్యపట్నం భాగంలో చదువుకుందాము. మొదట 13 వచనాలు నేను చదువుతాను. 14వ వచనం నుండి చివరి వరకు శివ గారు చదువుతారు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి
యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయని బలి అర్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకించవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు, సమాధానముగానే వచ్చితిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా, అతడు, యెహోవా అతన్ని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా, అతడు, యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెషయిని అడుగగా, అతడు, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదవని అతనితో అన్రి. సౌలు, బాగుగా వాయింపగల యొక్కని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు. తండ్రియు మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా, సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెషయి ఒక గార్ధాబొమ్మ మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను
వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలునొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయికి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను. అతడు సేదదీరి బాగాయను. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము అంతటిని చదివి వినిపించినటువంటి సహోదరులకు ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఈ సమయంలో క్రీస్తునందు సహోదరులు, దేవుని దాసులు, దైవజనులు సంతోష్ కుమార్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ వందనములు తెలియజేస్తూ సహోదరులని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఎటువంటి అవకాశం దయచేసిన మహాదేవునికి నా స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడాను పరిపైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకపు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం యొక్క భావం ఏంటంటే, ఈ అధ్యాయం యొక్క ప్రధాన థీమ్ లేదా భావం ఏంటంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, అయితే దేవుడు మాత్రం అంతర్గత రూపాన్ని చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, అయితే దేవుడు మాత్రం అంతర్గత రూపాన్ని చూస్తాడు, లేదంటే హృదయాన్ని చూస్తాడు అనేటువంటి విషయాన్ని గురించి ఈ అధ్యాయం అంతా కూడా మనకి చెప్తుంది. అయితే మనం ఈ యొక్క అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా విభజించినట్లయితే 16వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. 16వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. సమూయేలు బెత్లెహేమునకు వెళ్ళుట. సమూయేలు బెత్లెహేమునకు వెళ్ళుట 1 నుంచి 5 వచనాలు. 6 నుండి 7 వచనాలు. 6 నుండి 7 వచనాలు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు 6 నుండి 7 వచనాలు. 8 నుండి 10 వచనాలు. 8 నుండి 10 వచనాలు. యెషయి కుమారులు ఒక్కొక్కరిగా వచ్చుట. యెషయి కుమారులు ఒక్కొక్కరిగా వచ్చుట. 11 నుండి 13 వచనాలు. 11 నుండి 13 వచనాలు. దావీదు అభిషేకింపబడుట. 11 నుండి 13 వచనాలు. దావీదు అభిషేకింపబడుట. 14 నుండి 16 వచనాలు. 14 నుండి 16 వచనాలు. సౌలు యొక్క జీవితంలో కలిగినటువంటి మార్పులు. 14 నుండి 16 వచనాలు. సౌలు యొక్క జీవితంలో కలిగినటువంటి మార్పులు. 17 నుండి 18 వచనాలు. 17 నుండి 18 వచనాలు. దావీదు సౌలు దగ్గరకు రావడానికి గల కారణము. దావీదు సౌలు దగ్గరికి రావడానికి గల కారణము. 19 నుండి 23 వచనాలు. 19 నుండి 23 వచనాలు. దావీదు సౌలునకు సేవ చేయుట. 19 నుండి 23 వచనాలు. దావీదు సౌలునకు సేవ చేయుట.
ఈ విధంగా ఇక్కడ ఇవి ఈ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం ఈ విధంగా విభజించుకుంటాం. అయితే మనం మొదటి నుంచి వచనాన్ని మనం చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకుందాం. మరొకసారి దీని యొక్క ప్రధానమైనటువంటి భావం ఏంటంటే, మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, అయితే దేవుడు మాత్రం అంతర్గత రూపాన్ని చూస్తాడు, లేదంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈ యొక్క అధ్యాయము సౌలు రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత దావీదును దేవుడు రాజుగా ఎంచుకోవటం, అతనిని అభిషేకించటం, అటు తర్వాత సౌలు దగ్గరకు దావీదు రావటం గురించి చెప్తుంది. ఈ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే, సౌలు దేవుని యొక్క సహాయాన్ని కోల్పోతాడు, దేవుని యొక్క జోక్యాన్ని కోల్పోతాడు. సౌలు గారు, రాజు అయినటువంటి సౌలు గారు దేవునితో ఉన్నటువంటి సహవాసం ఎందుకు కోల్పోయాడో, ఆయన పట్ల దేవుని యొక్క జోక్యం ఎందుకు కోల్పోయాడో అన్నటువంటి విషయాన్ని మనం నిన్నటి అధ్యాయంలో నేర్చుకొని ఉన్నాం. ఈరోజు అధ్యాయంలో దేని గురించి నేర్చుకోబోతున్నాం అంటే, దేవుని యొక్క సహవాసం కోల్పోయిన తర్వాత తదుపరిగా దావీదు గారు రాజుగా ఎంచుకోబడటం, ఆయన్ని సమూయేలు గారు అభిషేకించటం, అటు తర్వాత ఆ దావీదు గారు సౌలు గారి దగ్గరికి రావటాన్ని గురించి ఈ అధ్యాయం మనకి ప్రధానంగా మాట్లాడుతుంటది. ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా ప్రధానమైనటువంటి వచన భాగం, ఈ అధ్యాయానికి మూల వచనం ఏంటంటే 16వ అధ్యాయము 7వ వచనం. ఈ యొక్క అధ్యాయంలో 7వ వచనమే ఈ యొక్క అధ్యాయం అంతటికి కూడాను మూల వచనంగా ఉన్నది. మనుష్యుడు పైరూపమును చూచును, యెహోవా హృదయమును చూచును అనేటువంటి మాట ఈ యొక్క అధ్యాయం అంతటికి కూడాను మూల పదముగాను మూల వచనముగాను ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే మనం వరుసగా మనం భాగించిన ప్రకారంగా, విభజించిన ప్రకారంగా వెళ్దాము. మొట్టమొదటిగా 1 నుండి 5 వచనములు. సమూయేలు బెత్లెహేమునకు వెళ్ళుట. సౌలును రాజుగా చేసినందుకు దేవుడు బాధపడ్డాడు. ఆ విషయాలను మనం నిన్న క్లాసులో నేర్చుకున్నాం. సమూయేలు సౌలును గురించి బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకంటే సమూయేలు ద్వారా ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు సౌలు. సౌలు గారితో ఈయనకి మంచి రిలేషన్ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు రాజుగా తొలగించేమన్నాడు దేవుడు, ఇతను ఇంకా రాజుగా పనిచేయడు అన్నటువంటి విషయాలు దేవుడు సమూయేలు గారికి తెలియజేసినప్పుడు ఇప్పుడు ఆయన చాలా బాధపడుతున్నాడు. అటువంటి సమయంలో దేవుడు సమూయేలు గారితో ఈ విధంగా అంటున్నాడు, సమూయేలు, నీవు సౌలు విషయమై ఎంతకాలం దుఃఖించదువు? నేను అతనిని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా తిరస్కరించితిని. నీ పనేంటయ్యా సమూయేలు? నువ్వు ఎవరోవే? నీ పనేంటి? నువ్వు ఒక ప్రధాన యాజకుడివి, నువ్వు ఒక న్యాయాధిపతివి, ప్రథమ ప్రాముఖ్యంగా నువ్వు ఒక ప్రవక్తవే. అంటే నీ పనేంటి? నా పని చేయటమే నీ పని, నా చుట్టూ తిరగటమే నీ పని. నువ్వు ఎందుకు ఇన్ని రోజులు ఆయన గురించి బాధపడుతున్నావు? అయిపోయింది. ఎవడైతే నాకు వ్యతిరేకంగా ఉంటాడో, ఎవరైతే నా యొక్క ఆజ్ఞలను తిరస్కరిస్తాడో అతనికి నాకు అందరితోటి తెగిపోద్ది మొత్తం. ఆ వ్యక్తికి నాకు అందరితోటి మాకున్నటువంటి సంబంధం అనేది డిస్కనెక్ట్ అయిపోద్ది. నువ్వు అతని గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నేను రాజుగా అతనిని తిరస్కరించాను. నా ద్వారా ఎవరైనా తిరస్కరింపబడ్డారు అంటే ఆ వ్యక్తికి నా కోసం పనిచేసేటువంటి సేవకునికి ఎటువంటి సంబంధం ఉండదని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక సౌలు గారి విషయాన్ని నువ్వు వదిలేసి నువ్వేం చేస్తావంటే యెషయి ఇంటికి వెళ్ళు అని చెప్తాడు దేవుడు.
నువ్వు యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ నాకు కావాల్సినటువంటి రాజు ఒక అతను ఉన్నాడు, నువ్వు వెళ్ళు. యెషయాకి 8 మంది కుమారులు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళేసి వారిలో ఒకరిని రాజుగా అభిషేకించు అని దేవుడు సమూయేలు గారికి సెలవిస్తున్నారు. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి భావం ఏంటంటే, కొన్నిసార్లు మనం కోల్పోయిన దాని గురించి చాలా కాలం బాధపడుతుంటాం. మనకి ఎంతో ఇష్టమైంది మన దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు, మనం ఎంతో ప్రేమించింది మన దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఏం చేస్తాడంటే, నేను తర్వాతి కార్యం కోసం నిన్ను సిద్ధం చేస్తున్నాను, నువ్వు బాధపడకు. జరిగిందేదో జరిగిపోయిందని మనం మార్చలేం. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి మంది, దాని గురించి ఆలోచించాలి అని దేవుని యొక్క సంకల్పం. మన జీవితంలో ఉన్నటువంటి గతాన్ని గురించి మనం దుఃఖించడం కంటే, దేవుడు ముందుకు చూపిస్తున్నటువంటి దానిని మనం ఆగి నిల్చొని చూసే వరంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది ఏం చేస్తారు అంటే, తమ యొక్క జీవితంలో జరిగినటువంటి అనేక సంబంధమైనటువంటి చెడ్డ కార్యాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, దుర్లాభాలు కానివ్వండి, పడిపోవటం కానివ్వండి, మోసపోవటం కానివ్వండి, నష్టపోవటం కానివ్వండి, వీటన్నిటిని వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకొని వాటిని చూసి బాధపడుతూ భయపడుతూ ఉండేవారు ఉంటారు. జరిగిపోయిన విషయాల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరిగిపోయిన విషయాలు మనం తిరిగి మళ్ళీ ఏం మార్చలేం. అవి జరిగిపోయాయి, మన చేయి దాటి వెళ్ళిపోయాయి. కాబట్టి మనం వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. వాటి గురించి మనం దిగులు చెంది మనం మనస్తాపానికి చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, దేవుడు నీ యొక్క జీవితంలో ఎప్పుడు చూపించాలనుకున్నటువంటి విషయాల్ని నువ్వు చూడాలి. ఒకవేళ మనం జరిపోయిన వాటి గురించి కూర్చొని ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు మనకు చూపించాలనుకున్నటువంటి విషయాలు మనం చూసే వారంగా ఉన్నాం. ఎందుకంటే మన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి దేవుడు మనకు చూపించాలనుకున్నటువంటి విషయాలు చూడటానికి మనకు అన్ని బోజరు కనిపిస్తాయి. అదే విషయాన్ని ఇక్కడ సౌలు గారికి తెలియచేస్తున్నారు. ఇక 6 నుండి 7 వచనాలు చూసినట్లయితే, దేవుడు హృదయాన్ని చూస్తాడు, పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. సమూయేలు యెషయా పెద్ద కుమారుడు ఎలీయాబును చూసి, ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే పెద్ద కుమారుడు ఉన్నాడు ఎలీయాబు. ఆయన చూసిన వెంటనే సమూయేలు తన యొక్క హృదయంలో అనుకుంటున్నాడు, ఏమనంటే, నిశ్చయముగా యెహోవా అభిషేకించిన వాడు ఇతడే. ఎందుకు? మంచి పొడవు, మంచి లావు, మంచి రంగు, హైటు, వెయిట్, ఫిజిక్ అంతా ఒక రాజు ఫిజిక్ ఎలా ఉండాలో అలా ఉంది ఎలీయాబుది. ఈ మనసులో ఏమనుకుంటున్నాడు, నాకు తెలిసి ఖచ్చితంగా ఇతనే రాజు, ఇలాంటి వాడే రాజుగా ఉండాలి, ఇలాంటి వాడైతేనే రాజుగా పనిచేస్తాడు అని సమూయేలు గారు తన యొక్క హృదయంలో అనుకున్నారు. ఎందుకంటే అతని రూపం మరియు ఆకారం ఆకర్షణీయంగా కనిపించింది. చాలా ఆకర్షణీయంగా కనిపించడం ద్వారా ఆయన అతనికి ఆకర్షితుడై ఆ ఎలీయాబే రాజు అన్నట్టుగా భావించాడు సమూయేలు గారు. కానీ దేవుడు సమూయేలుతో ఏమన్నాడు తెలుసా? అతని రూపమును అతని ఎత్తును చూడొద్దు నువ్వు సమూయేలు, పైకి కనిపించేదంతా మోసము, లోపల ఉన్నటువంటి స్వభావమే నిజము అని చెప్పాడు. తర్వాత మనుష్యుడు పై రూపమును చూచును, యెహోవా హృదయమును చూచును. నువ్వు పై కనిపించేదే చూస్తావు, కానీ వారి యొక్క హృదయంలో ఏముందో, వారి యొక్క క్యాపబిలిటీ ఏంటో, వారి యొక్క సామర్థ్యం ఏమిటో, వారి యొక్క బుద్ధి ఏమిటో అది నీకు చూసినట్టే కనిపించదు. కానీ యెహోవా ఏం చూస్తాడు?
పైకి కనిపించేది కదా, పైకి కనిపించేది అందరూ చూస్తారు, అందరికి కనిపిస్తుంది, దాంతో ఎవరికి అవసరం లేదు. కానీ ఏదైతే ఎవరికి కనిపించకుండా లోపల ఉంటుందో ఆ బుద్ధి కానీ ఆ స్వభావం కానీ అది యెహోవా పరీక్షించి పరిశీలిస్తాడు. ఇక్కడ మనిషి ఏం చూస్తాడంటే రూపం చూస్తాడు, ఎత్తు చూస్తాడు, బలం చూస్తాడు, ప్రతిభ చూస్తాడు, డబ్బు చూస్తాడు, స్థానం చూస్తాడు, పేరు పక్కన ఉండే డిగ్రీలు చూస్తాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత ఆస్తుంది, ఇవన్నీ మనిషి చూస్తాడు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే ఒక వ్యక్తి యొక్క హృదయం చూస్తాడు, ఒక వ్యక్తి యొక్క విధేయత చూస్తాడు, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం చూస్తాడు, ఒక వ్యక్తి యొక్క వినయం చూస్తాడు, నిజాయితీ చూస్తాడు, తను ఎటువంటి నీతిని అనుసరిస్తున్నాడు అనేటువంటి విషయాలను చూస్తాడు. అదేవిధంగా దేవుని పట్ల, దేవుని యొక్క పని పట్ల, దేవుని యొక్క పిల్లల పట్ల తాను కలిగి ఉన్నటువంటి ప్రేమను చూస్తాడు దేవుడు. చూసారా, ఒక మానవుడు చూసేదానికి దేవుడు చూసేదానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో. దీనిని బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులు నిన్ను ఎలా చూస్తున్నారు అనే దానికంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అనేది చాలా ముఖ్యం. నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అంటే మనుషుల యొద్ద మార్కులు కొట్టేయడానికి మనం ట్రై చేయకూడదు. ఎవని యొద్ద మార్కులు కొట్టేయడానికి ట్రై చేయాలి, ఎవరి దృష్టిలో ఘనముగా కనిపించడానికి ట్రై చేయాలి అంటే దేవుని యొక్క దృష్టిలో. మనుషుల ఎదుట మనం గనులుగా కనిపించాలి, ఉన్నతమైన స్థితిలో కనిపించాలి అంటే మనం పై చాలా మెరుగులు చేయొచ్చు. కొంతమంది వాళ్ళ పైన వేసుకునే సూట్లు కూడా వాళ్ళే ఉండవు, అద్దెకు తీసుకొచ్చుకొని వేసుకుంటారు. ఎందుకు అలా చేస్తారు? ఇతరుల ఎదుట గనులుగా కనిపించడానికి. చాలా మంది ఇక్కడ అమ్మలక్కలు ఫంక్షన్లో కలిసినప్పుడు చీర బాగుందమ్మా, డ్రెస్ బాగుందమ్మా అంటే ఇది మా ఇంటి పక్కన వాళ్ళది, మా అక్క ఇది, మా తోబుట్టు వాళ్ళది అని ఇలాగ వాళ్ళ సంభాషణలు ఉంటాయి. ఎందుకంటే అందరిలో ఘనంగా ఉండాలి, వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికి కూడాను వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకొని ఘనంగా కనిపించడానికి చేసేటువంటి పనులు ఇవన్నీ. కానీ వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, వారి యొక్క బుద్ధి, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క నిజాయితీ, వారి యొక్క నీతి ఎవరి దగ్గర నుంచి బదులు తీసుకోలేరు, అది మార్చుకోలేనివి. దేవుడు అవే చూస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు నిన్ను ఎలా చూస్తున్నారు అనే దానికంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలాగ ఉన్నావు అనేది ఒక క్రైస్తవురాలుగా నువ్వు నేను చెక్ చేసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక 8 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా కుమారులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. యెషయా తన కుమారులను సమూయేలు ముందు నిలబెట్టాడు. మొదటివాడు ఎలియాబు, తర్వాత అభినాదాబుని చూసి అభినాదాబే అనుకున్నాడు. తర్వాత షమ్మాను చూసి షమ్మానే రాజు అనుకున్నాడు. ఎవరు వచ్చినా ఇతనే రాజు అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు మంచి ఎత్తు, మంచి రంగు, మంచి లావు, మంచి పర్సనాలిటీ కలిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు ఆ 7 కూడా. దేవుడేమో పాస్, ఇతను కాదు, పాస్, స్కిప్ అని కొడుతున్నాడు దేవుడేమో. ఈయనేమో ఇతనే అనుకుంటున్నాడు ఎవరిని చూసినా. ఆ వచ్చిన 7 దేవుడు ఎవ్వరిని ఎంచుకోలేదు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులు గొప్పవారిగా భావించిన వారిని దేవుడు ఎంచుకోపోవచ్చు. మన దృష్టికి ఘనమైనవన్నీ కూడాను దేవుని దృష్టికి ఘనంగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే దేవుని ఎంపిక మనిషి ఎంపికకు చాలా భిన్నంగా ఉంటుంది. మనిషి ఏం చేస్తాడంటే బాహ్యంగా కనిపించే దాన్ని బట్టి,
తన ముందు జరిగే విషయాల్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటాడు మనిషి. తనకు తెలియని విషయాలు, తన ముందు కనిపించని విషయాలు, తన వెనక జరిగే విషయాలు, తను లేనప్పుడు జరిగే విషయాల గురించి మనిషి ఏనాటికి తెలుసుకొనలేడు, మనిషికి తెలియదు. కాబట్టి సర్వంతర్యామి, సర్వజ్ఞాని, సర్వము ఎరిగినటువంటి దేవుని యొక్క ఎంపికకు అప్పుడప్పుడు తన ముందు కనిపించేటువంటి క్రియలను దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు తన ముందు కనిపించేటువంటి దృశ్యాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసేటువంటి లేదంటే నిర్ణయాలు తీసుకునేటువంటి మనిషి యొక్క ఎంపికకు, ఆ డెసిషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక 11 నుండి 13 వచనాలను మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దావీదు అభిషేకింపబడతాడు. ఇక 7 అయిపోయారు. దేవుడేమో ఇంకా ఇతను కాదు అని అందరిని పక్కకు పంపించేస్తున్నాడు. ఇంక సమూయేలు గారు చివరికి అంటున్నాడు, యెషయా గారు నీ కుమారులందరూ వీళ్ళేనా అని అడిగినప్పుడు యెషయా గారు ఇంకా సమాధానం చెప్తున్నాడు, ఇంకా చిన్నోడు ఒకడు ఉన్నాడండి, వాడిది ఏముందలేండి. ఆయన కూడా లెక్కలో తీసేశాడు. ఏంటంటే వీళ్ళందరూ కూడా యుద్ధ భూమిలో యుద్ధం చేసేవాళ్ళు, 7. కానీ ఆ కడసరి వాడు, చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, ఆయన ఏం చేస్తాడంటే, చిన్నవాడు ఒకడు ఉన్నాడు, అతను గొర్రెలను కాసుకుంటూ ఉంటాడు, ఎక్కడ అడవుల్లో తిరుగుతూ గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు అని చెప్తున్నాడు యెషయా గారు. ఆయన దృష్టిలో ఆయన చెప్పినటువంటి మాటలు అది ఎలా కనిపిస్తాయంటే, దావీదు అప్పటికి తన యొక్క కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిగా ఎక్కడ కనిపించడు. అతను ఆ సమయంలో గొర్రెలను కాస్తున్నాడు. ఇక సమూయేలు గారు అంటారు, నువ్వు అర్జెంటుగా ఆలస్యం చేయకుండా ఆ కుర్రాన్ని పిలిపించు, నువ్వు అర్జెంటుగా అతను ఎక్కడున్నా కానీ ఇక్కడ పిలిపించు అంటే, ఇంకా యెషయా గారు తన చివరి కుమారుడు అయినటువంటి దావీదు గారిని పిలిపించాడు. దావీదు గారు రావటమే తరువాయి, ఆయన రావటం ఆలస్యం. దేవుడు సమూయేలు గారితో వెంటనే, సమూయేలు నువ్వు లేచి అతనిని అభిషేకించు, నేను ఎన్నుకున్నటువంటి నా ఇశ్రాయేలు దేశపు రాజు ఇతనే అని దేవుడు సమూయేలు గారిని హెచ్చరించాడు. వెంటనే సమూయేలు గారు లేచి దావీదు గారిని తన దగ్గర ఉన్నటువంటి నూనెతో అభిషేకించాడు. దీనిలో 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అదేంటంటే, ఆ దినము మొదలుకొని యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఎప్పుడైతే దేవుని ద్వారా మనం ఎన్నుకోబడతామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. అప్పటి వరకు ఆయనకి ఆ యొక్క కుటుంబంలో ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు, ఎటువంటి విలువ లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన పట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు తన యొక్క జీవితంలో జోక్యం చేసుకున్నాడో, అప్పటి నుండి తన విలువంతా మారిపోయింది. దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చిందంట దావీదు గారి మీదకి. దావీదు గారు ఒక గొర్రెల కాపరి. ఆ అభిషేకింపబడక ముందు ఆయన చేసే పని ఏంటంటే గొర్రెలను కాయటం. కానీ ఇప్పుడు దేవుడు అతన్ని రాజుగా చేయబోతున్నాడు. మురికి బట్టలు వేసుకొని ఎండనక వాననక ఆ అడవిలో పడుతూ గొర్రెల మధ్య ఉంటూ ఆ గొర్రెలు కాస్తున్నటువంటి ఆ దావీదు ఎక్కడ, ఈరోజు రాజుగా అయ్యే దావీదు ఎక్కడ? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దావీదు గారి యొక్క స్వభావం ఏంటంటే, తన గొర్రెల్ని ఏ సింహం కానీ ఏ తోడేలు కానీ ఎటువంటి క్రూర ముఖం కూడా తన యొక్క గొర్రెలకి హాని చేయకుండా తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి వాటిని కాసేవాడు, వాటిని మేపేవాడు. ఎంత దూరమైనా వాటి కొరకు తాను కాలినడకన వెళ్ళి తన యొక్క మందకు ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని అందించేవాడు దావీదు.
దావీదు గారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తాను చేసినటువంటి పని ఏదైనా కానీ ఆ పనిలో ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా నిష్ఠతో పనిచేసాడు. అతను కొద్దిగలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున దేవుడు తన యొక్క ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను కాయుటకు ఇప్పుడు ఆయన రాజుగా ఎంచుకొనబడ్డాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే పని ఏమైనప్పటికీ కూడాను చిన్న పనిలో మనం నమ్మకంగా ఉండేవారిని దేవుడు పెద్ద పనికి సిద్ధం చేస్తాడు. కొద్దిలో నమ్మకంగా ఉండాలి. మనం చేసే పని ఏదైనా, మన సంఘం చిన్నదైనా, మన సంఘ సభ్యులు నలుగురైనా, ఇద్దరైనా, ఒక్కరైనా, ఆ ఒక్కరి కోసమే నువ్వు చాలా ప్రయాసపడాలి. ఆ ఇద్దరి కోసమే నువ్వు చాలా ప్రయాసతో పనిచేయాలి. అంతేగాని నా సంఘంలో ఒక 50 మంది ఉంటే నేను వాక్యం ప్రిపేర్ అవుతాను, నా సంఘంలో 100 మంది ఉంటే నేను వాళ్ళ కోసం మంచి మంచి బోధలు అందిస్తాను, ఏముంది ఒక్కడే కదా, ఇద్దరే కదా, అప్పటికప్పటికి బైబిల్ చదివి ఏదో చెప్పేయొచ్చులే నువ్వు అనుకున్నావు అనుకో, నీ స్థితి అక్కడే ఆగిపోద్ది, నువ్వు ఎదగలేవు, నేను అక్కడే ఉంచాడు. ఎందుకంటే ఇటు ఒక్కళ్ళే ఇద్దరినే సరిగ్గా చూసుకున్నప్పుడు ఇతన్ని నమ్మి నేను 100 మందిని ఇస్తే ఇతనేం చేయగలుగుతాడు అని దేవుడికి అనిపిస్తుంది. కాబట్టి మనం కొద్దిగలో చాలా నమ్మకంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. నీవు ఇప్పుడు ఉన్న చిన్న స్థితి, లేదంటే నీవు చిన్న స్థితిలో ఉన్నావని నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. దావీదు కూడా గొర్రెల మధ్య నుంచే రాజ్యానికి ప్రయాణం ప్రారంభించాడు. గమనించాలి, దావీదు రాజుల కుటుంబంలో పుట్టలేదు, లేదంటే వారసత్వంగా ఆయన ఆ యొక్క రాజసింహాసాన్ని ఆయన అందుకోలేదు. గొర్రెల మధ్యలో నుంచి వెళ్ళాడు. ఆ వాసన, గొర్రెల వాసన, గొర్రెలతో పడుకునేవాడు. ఇప్పుడు తన యొక్క ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది? సింహాసనం వైపు వెళ్ళింది. దీనివలన కొద్దిగులో నమ్మకంగా ఉండటం వలన. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇకపోతే 14 నుండి 16 వచనాలు మనం గమనించినట్లయితే సౌలు గారి యొక్క జీవితంలో ఇక్కడ చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఇంతవరకు దావీదు గారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సౌలు గారి జీవితంలో వచ్చేటువంటి మార్పులు 16 నుండి 14 వచనం నుండి మొదలయ్యాయి. అదేంటంటే ఇక్కడ నుండి ఈ కథ మొత్తం సౌలు గారి వైపు తిరుగుతుంది. ఆ పై వచనాలేమో అభిషేకింపబడిన తర్వాత యెహోవా ఆత్మ చాలా బలంగా దావీదు గారి మీద పనిచేస్తుంటే, ఇక్కడేమో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. ఎందుకు విడిచిపోయింది యెహోవా ఆత్మ సౌలుని? కేవలం ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా, చెప్పింది చెప్పినట్లుగా చెయ్యకపోవడం ద్వారా దేవుని యొక్క ఆత్మను ఇక్కడ సౌలు గారు కోల్పోయారు. అతన్ని కలవరపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆయనకి. మనసులో దుఃఖం, ప్రశాంతత లేదు, ఏమీ లేదు. మొత్తాన్ని కోల్పోయాడు సౌలు. రాజుగానే చలామణి అవుతున్నాడు, కానీ దేవుని యొక్క సహాయం కోల్పోయిన రాజు, దేవుని యొక్క సహవాసం కోల్పోయిన రాజుగా ఇక్కడ సౌలును మనం చూస్తున్నాం. ఆయన పరిస్థితి బాగలేదు కాబట్టి సౌలు తన సేవకులు ఒక మంచి సంగీత వాయిద్యకారుణ్ణి వెతకాలని చూస్తున్నారు. ఈ సంగీతం ఏమైనా వింటే మనసు ఏమైనా కుదుట పడుతుందేమోనని. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదు గారు అభిషేకింపబడిన వెంటనే రాజు కాలేదండి. సౌలు గారు అభిషేకింపబడిన వెంటనే రాజు అయ్యాడు, కానీ దావీదు గారి జీవితం అలా కాలేదు. అభిషేకింపబడిన తర్వాత సౌలు దగ్గరకు సేవ చేయడానికి వెళ్ళవలసి వచ్చింది. దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అభిషేకం వచ్చిన వెంటనే పదవి రావాల్సిన అవసరం లేదు. ఆ పదవిని మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని ముందుగా సిద్ధం చేస్తాడు.
దావీదుకి యుద్ధం అంటే తెలియదు, పరిపాలించడం అంటే తెలియదు, ఎలా చూసుకోవాలో ఇవన్నీ ఏం తెలియదు. కాబట్టి దేవుడు ఆయన ఎక్కడ పంపిస్తున్నాడు? ఇదిగో నువ్వు ఇంతవరకు రాజుగా ఒక అతను పనిచేసాడు, అతని దగ్గరికి వెళ్తే నీకు అన్నీ తెలుస్తాయి ఉన్నటువంటి ఉద్దేశంతో దేవుడు అతన్ని సిద్ధం చేయటానికి సౌలు దగ్గర పంపించాడు. మనం అనుకుంటాం ఏంటంటే మనం మొదలు పెట్టిన వెంటనే పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేయాలి, మనం సంఘం కట్టిన వెంటనే 50 మంది 100 మంది విశ్వాసులు వచ్చేయాలి, మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే మన స్థితిగతులన్నీ మారిపోవాలి, వెంటనే అన్ని జరిగిపోవాలనుకుంటాం. కానీ అలా మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మనకు చేస్తాడు. వాటన్నిటిని పొందుకోవడానికి ముందు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. మనం సిద్ధపడేటువంటి యొక్క క్రమంలో చాలా చూస్తాం మనం క్రిటికల్ సిచ్యువేషన్స్. వాటన్నిటి నుండి మనం నేర్చుకోవాలి, వాటన్నిటి మనం అనుభవించాలి. అప్పుడు దేవుడు నీ యొక్క యోగ్యతను పరిశీలించి నిన్ను ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇక 17-18 వచనాలు మనం చూసినట్లయితే దావీదు సౌలు దగ్గరికి రావడానికి కారణం, సేవకులు మంచి సంగీతం వాయించగల వ్యక్తిని వెతికారు. వారిలో ఒకడు దావీదు గురించి చెప్తాడు. నాకు తెలిసిన కుర్రాడు ఒకడు ఉన్నాడు, అతని పేరు దావీదు, చాలా మంచి సంగీత వాద్యకారుడు అని చెప్పినప్పుడు ఆయనకున్నటువంటి గుణగణాలు లక్షణాలు ఇక్కడ చెప్తారు. ఏంటంటే వాయిద్యం బాగా వాయించగలడు, ధైర్యవంతుడు, మాటలలో జ్ఞానం కలవాడు, మంచి రూపం కలవాడు. ప్రాముఖ్యంగా ఏం చెప్తాడంటే యెహోవా అతనితో ఉన్నాడు అని చెప్తారు. యెహోవా అతనితో ఉన్నాడని ఎందుకు చెప్తారంటే గతంలో దావీదు చేసినటువంటి సాహసాలను బట్టి, తన మంద మీదకి వచ్చినటువంటి క్రూర మృగాల్ని దావీదు ఏం చేశాడో ఆ విషయాలను బట్టి అక్కడ ఉన్నటువంటి సైనికులు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నారు, యెహోవా అతనితో ఉన్నాడు అని. మరి ప్రియులారా, మన యొక్క జీవితంలో మనం చేసేటువంటి పనులను బట్టి మన గురించి ఇతరులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? యెహోవా ఇతనితో ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నారా? పలానా వ్యక్తికి దేవుని యొక్క తోడు ఉన్నది, ఆయన చేసింది ఏది కూడా ఫెయిల్ అవ్వదు, ఏం చేసినా అన్ని కూడా సక్సెస్ అవుతాయి అని మన గురించి దావీదు గారిలాగా సాక్ష్యం కలిగి ఉన్నాం మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దీంట్లో వీటన్నిటిలో చివరి మాట చాలా ముఖ్యమైన మాట, యెహోవా అతనితో ఉన్నాడు, యెహోవా యొక్క సహవాసం అతనితో ఉన్నది అని. ఇది చాలా గొప్ప లక్షణం ఇది. ఇక 19 నుండి 23 వచనాలు మనం పరిశీలించినట్లయితే దావీదు సౌలుకు సేవ చేయుట. సౌలు యెషయికి దావీదును పంపించమని చెప్తాడు. అప్పుడు దావీదు గారు సౌలు యొద్దకు వస్తారు. అతను సౌలు ముందు వాయిద్యములు వాయించేవాడు. ఈయన వాయించినటువంటి వాయిద్యముల వల్ల సౌలుకు ఉపశమనం కలిగేది. ఈ వచనాలన్నింటిలో గొప్ప విషయం ఏంటంటే దావీదు గారు అభిషేకింపబడిన వాడు. గమనించాలి, దేవుని యొక్క ఆత్మను పొందినవాడు. అయినా అతను నేను భవిష్యత్తు రాజును, నేను సౌలుకి ఎందుకు సేవ చేయాలని ఎక్కడా కూడా తిరుగుబాటు చేసినట్లుగా కానీ అహంకార పూరితమైనటువంటి ప్రవర్తనను ప్రవర్తించినట్లు కానీ మనం ఎక్కడ కనుగొనలేము. ఆయన ఏం చేశాడు? తనను తాను తగ్గించుకొని సేవ చేశాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను, తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడునని. అభిషేకింపబడిన రోజే సమూయేలు గారు అతను తెలియచేస్తాడు, నువ్వు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు రాజు అని. మరి ఈరోజు ఆయన సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి తక్కువగా ఫీల్ అవ్వాలా? రేపు నేను రాజును అవుతానే, ఈరోజు సేవ చేస్తే రేపు నా పేరు పోతుంది. మొన్నటిదాకా సౌలుకి కాళ్ళు ఒత్తాడు, ఆయన దగ్గర పని చేశాడు, ఆయన చెప్పిందల్లా చేశాడు, ఈరోజు రాజు అయ్యాడు, నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారని ఆయన భావించలేదు. కానీ
మనకు ఒకటి వస్తుంది, మనకు ఒకటి రాబోతుంది, రేపు మన స్థితి మారుతుంది అంటే ఈ రోజే మనం లెక్కలు వేసుకుంటాం కూర్చొని. అమ్మో, నేను ఈ పని చేస్తే రేపు మొన్నటిదాకా ఆ పని చేసినాడు, ఈ రోజు నాకు నాయకుడిగా వచ్చాడే. మొన్నటిదాకా కూలి పని చేసుకున్నవాడు ఈ రోజు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తున్నాడే. మొన్నటిదాకా బయట అల్లరచల్లరగా తిరిగినవాడు ఈ రోజు బైబిల్ పట్టుకొని దేవుడు దేవుడు అని పాట పాడుతున్నాడే అని మన గురించి ఎవరైనా అనుకుంటారేమో. అది జరగక ముందే మనం ఉలిక్కి పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు గారు అలా చేయలేదు. దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడో తెలిసినా ప్రస్తుతం దేవుడు ఇచ్చిన చిన్న బాధ్యతను నువ్వు వినయంగా స్వీకరించి ఆ యొక్క పనికి నువ్వు చాలా నిబద్ధతతోటి వినయాన్ని చూపించవలసినటువంటి పరిస్థితిని మనం చూడాలి. దావీదు గారు ఇక్కడ అదే చేశారు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. నువ్వు పొట్టిగా ఉన్నావా, నువ్వు పొడుగ్గా ఉన్నావా, నువ్వు లావుగా ఉన్నావా, సన్నగా ఉన్నావా, నువ్వు అందంగా ఉన్నావా, నువ్వు విహీనంగా ఉన్నావా, అవన్నీ దేవుడికి అనవసరం. నీ అంతర్గత రూపం ఎలా ఉంది, అది అందంగా ఉందా లేదా, అది స్వచ్ఛంగా ఉందా లేదా, అదే దేవుడికి అవసరమై ఉన్నది. ఇంకోటి ఏంటంటే, నువ్వు నీ యొక్క స్థితిగతులు మారుతున్నాయి అని తెలిసిన తర్వాత కూడా నిన్ను నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించినటువంటి చిన్న పనిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే పెద్ద వాటి మీద దేవుడు నిన్ను యజమానుడిగా కూర్చోబెడతాడు. కొద్దిలో నువ్వు కానీ నమ్మకంగా లేవంటే పెద్దవాటి మీద నీకు బాధ్యతని దేవుడు ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఒకటి నేర్చుకో, నిన్ను నువ్వు తగ్గించుకోవటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అధ్యాయం నుండి మనం ఈ విషయాలన్నీ కూడా నేర్చుకొని మన యొక్క అనుదిన జీవితంలో వీటన్నిటిని అన్వయించుకున్నట్లయితే దేవుడు మన స్థితిగతులు కూడా మారుస్తాడు. దేవుని ఎదుట మనం కూడా యోగ్యులుగా కనిపిస్తాము. దావీదు గారి వల్లే మనం కూడా అభిషేకాన్ని పొందుకుంటామని తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా వాక్యం మీ అందరికి ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు చక్కని అవకాశం దయచేసినటువంటి ఈ యొక్క సహోదరునికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. మీకు కూడా వందనాలండి. సహోదరులు యొక్క 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా మనకు చాలా చక్కగా వివరించారు. జరిగిపోయిన వాటిని గురించి దుఃఖపడకూడదు. అలా దుఃఖపడుతూ ఉంటే దేవుడు చూపించేటువంటి వాటిని, జరిగించేటువంటి వాటిని మనం చూడలేము అని చెప్పేసి సహోదరులు తెలియజేశారు. కాబట్టి పైకి కనిపించేది అంతా కూడా మోసము, హృదయం మాత్రమే నిజము అనేటువంటి ఒక విషయాన్ని, మంచి విషయాన్ని సహోదరులు తెలియజేశారు. తర్వాత పైకి కనిపించేవి వీటిని కూడా మనం బదులు తీసుకోవచ్చు. బదులు అంటే సహోదరులు తెలియజేశారు ఒక మంచి విషయాన్ని. ఎగ్జాంపుల్గా ఎదుటివారి కూడా మనం బదులు తీసుకోవచ్చు. కానీ హృదయంతో చేసేటువంటి వాటిని మాత్రం మనం బదులు ఇవ్వలేము, బదులు తీసుకురాలేము. తర్వాత కొద్దిలో నమ్మకంగా ఉంటే వారిని పెద్ద పని కొరకు దేవుడు సిద్ధం చేస్తాడు అనేటువంటి గొప్ప సంగతులను ఈ యొక్క అధ్యాయం నుంచి సహోదరులు మనకు నేర్పించారు. కాబట్టి మనం కూడా ఆలోచన చేసి మనం ఎలా ఉన్నాము, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ దేవుని ఎదుట ఆ దేవుడు ప్రతి ఒక్కరి పట్ల దృష్టి కలిగి ఉన్నాడు, నీతిమంతుల పట్ల ఆయన దృష్టి నిలుపుతున్నాడు అని చెప్పేసి మనం గ్రహించి గమనించి ఆ విధంగా నడుచుకోవడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. మరొకసారి సహోదరులు సంతోష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు రమేష్ గారు మనకు వాక్యోపదేశం చేయనే ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ సంతోష్ గారినే ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సర్వ ఆశీర్వాదములకు కారణభూతుడా నీ నామమునకు వెలలేని స్తుతులు స్తోత్రము చేస్తున్నాను. తండ్రి దేవా,
నీ ఆశ్చర్యమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి, మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి దయను బట్టి, ఇదిగో తండ్రి, మేము ఈ యొక్క రాత్రికాల సమయంలో చక్కని నిద్రను మీరు మాకు అనుగ్రహించారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చురుకరి మెలకువను దయచేశారు. తండ్రి దేవా, మాతో పాటు నిద్రించిన వారు అనేకులు ఈ యొక్క ఉదయాన్ని చూడలేక శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయి ఉన్నారు. తండ్రి, మమ్మల్ని అయితే మీరు మీ యొక్క కృపతో, దయతో మమ్మల్ని మా పట్ల కనికరం చూపించి మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మీకే వెళ్ళని స్థుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాలము నీ యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క పాటల ద్వారా నిన్ను స్తుతించేటువంటి అవకాశాన్ని మీరు మాకు దయచేశారు. అందును బట్టి మేము ఎంతగానో నీకు రుణపడి ఉన్నాము. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకే వెళ్ళలేని స్థుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మా యొక్క సహోదరుడు నీ యొక్క వాక్యాన్ని మాకు బోధించడానికి సిద్ధపడి ఉండగా నీ యొక్క ఆత్మబలాన్ని తనకు దయచేయండి. తన యొక్క స్వయంకృతమైనటువంటి తెలివితేటలపై ఆధారపడకుండా దేవా, నీ మీదే ఆధారపడుతూ నీ యొక్క జ్ఞానం చొప్పున వినయం ఉన్న వారికి అర్థమయ్యే రీతిలో నీ యొక్క వాక్యాన్ని వివరించేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి, వినయం ఉన్న వారికి వినగల మనస్సును, దాన్ని గ్రహించగలిగినటువంటి హృదయాన్ని దయచేసి నీ యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు అయి ఉండకుండా నీ యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని నీ యొక్క వాక్యానుసారంగా తమ యొక్క జీవితాలు కొట్టుకున్నటువంటి జ్ఞానం దయచేస్తారని, తద్వారా మీరు మాకు అనుగ్రహించేటువంటి నిన్నైన మిన్నైన మేలులు పొందుకునేటువంటి దీవెనలు మాకు దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన మనమని మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమందున్న మా తండ్రి. ఆమేన్. వందనాలండి. మరొకసారి సహోదరులు సంతోష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో క్రీస్తునందు సహోదరులు, దేవుని దాసులు ఎం రమేష్ గారు దేవుని యొక్క వాక్యంను ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ సహోదరులకు వందనములు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని మాటలు మరి నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆ దేవాతి దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు కూడా చాలా చక్కగా వాక్యాన్ని బోధించిన సోదరులకి నాకు వందనాలు. అలాగే ఎంతో ఆసక్తితో చేరువచ్చేటువంటి సోదరిమణులకు అలాగే సహోదరులు కూడా నాకు వందనం తెలియపరుచుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనం ఒక విషయాన్ని నేర్చుకుందాము. బహుశా ఈ పాఠం ఇప్పుడు కూడా పూర్తి కాకపోవచ్చు. నేను అంతకుముందు మీకు ఒక విషయం తెలియపరిచాను. దేవునికి లోబడుట అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. దేవునికి లోబడుట అనే విషయం మనం నేర్చుకున్నాము. ఇది పార్ట్ 1. ఏంటంటే దేవుడు ఈ కలగజేసేటువంటి సమస్త సృష్టి అంటే ఆయన కార్యములు ఆయనకి కృతజ్ఞత తెలియపరుస్తున్నాయి. అంటే ఆయనకి విధేయత చూపించి లోబడుతున్న విషయ క్రమంలో ఒకటే సృష్టిని మనం తీసుకున్నాము. ఈ సృష్టి ఎలాగ దేవునికి లోబడుతుందో మనం ఆలోచన చేసాము. అంటే పరమందు ఉన్నటువంటి దూతలు కావచ్చు, భూమి కావచ్చు, అలాగే సముద్రం కావచ్చు, సముద్రంలో ఉన్న సమస్తమును, అలాగే మనం ఆలోచన చేస్తే సూర్యుడు, అలాగే ఈ ఫలవంతుడి ఋతువులు సమస్తమును కూడా దేవుని యొక్క ఆజ్ఞకి విధేయత చూపించి లోబడి కృతజ్ఞత కలిగి ఉన్నాయనే విషయాన్ని మనం నేర్చుకున్నాం పార్ట్ 1లో. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఇది కూడా ఇంట్రడక్షన్ అండి. ఇది మరొక భాగం ఉంటుంది, అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే వివరించే విషయంలో సమయం చాలా అవుతుంది కాబట్టి దీన్ని కూడా నేను మరలా పార్ట్ 3గా కూడా నేను దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మనం దేవునికి లోబడటంలో సృష్టి దేవుని చేత సృష్టించబడింది. దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్టి ఎలాగ దేవునికి విధేయత చూపించి లోబడి కృతజ్ఞత తెలియపరుస్తుందో మనం ఆలోచన చేసాము. దేవుని యొక్క పనిలోనే భాగమైనటువంటి ఈ మానవుడు ఎంత ప్రత్యేకంగా మానవుని దేవుడు నిర్మించాడో మనం తెలుసుకోవాలండి. అంటే దేవునికి లోబడటం విషయంలో సృష్టి ఎలా లోబడిందో మనం ఆలోచన చేసాము.
ఈ దేవుని యొక్క సృష్టిలోనే మానవుడు కూడా ఒక భాగమై ఉన్నాడు. అయితే మానవుని మనం మినహాయించి ఈ సృష్టి ఎలా దేవునికి లోబడుతుందో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మానవుని దేవుడు ఒక ప్రత్యేకమైన వాడిగా సృష్టించాడు. ఆ ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకోవాలండి. అది తెలుసుకున్న తర్వాత అతి ప్రత్యేకంగా సృష్టించబడినటువంటి మానవుని గురించి దేవుడేమన్నాడు. తర్వాత మూడో విషయం ఏంటంటే మానవుడు దేవుని విషయంలో ఎలాగా తిరుగుబాటు చేస్తున్న విషయాన్ని మనం నేర్చుకుంటామండి. మనకున్నటువంటి సమయంలో మనం పరిశీలన చేస్తాం. మానవుడు దేవుని విషయంలో ఎలా తిరుగుబాటు చేస్తున్నాడు అనే దాంతో ఈ పాఠం ముగించబడుతుంది. అయితే అక్కడ దాకా మనం వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే మానవుణ్ణి దేవుడు ఒక ప్రత్యేకమైన వాడుగా సృష్టించాడు. అది మనం చూస్తామండి. అంటే దేవుడు మానవుని ఎలాగా సృష్టించాడో, అంటే మానవుడు అంటే మనందరం కూడా, మీరందరూ కూడా నన్ను అని అనుకోండి. దేవుడు నన్ను ఎంత ప్రత్యేకంగా సృష్టించాడో తెలిస్తే తర్వాత మనం ఆయన మీద ఎలా తిరుగుబాటు చేస్తున్నామో తెలుస్తుంది. ఆయన మన గురించి ఏం చెప్పాడో మనకే గ్రహించగలుగుతాం. మనం ఆలోచన చేస్తే ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము, మానవుణ్ణి దేవుడు ఒక ప్రత్యేకమైన వాడిగా సృష్టించాడు. ఈ రోజున మీరు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వారము. కొంతమంది పాటలు కూడా పాడుతూ ఉంటారు, మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణం ఉందని. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలండి. పశువులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అటువంటి వారు కాదండి మానవుడు. నీ ప్రత్యేకత ఏంటో నీకు తెలియాలి. నీ ప్రత్యేకత ఏంటో నీకు తెలియపరిచాడు దేవుడు. మనం ఆలోచన చేస్తే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యదము. ఈ మాట ఏ పశువుతో దేవుడు అనలా, ఏ జీవరాశితో దేవుడు అనలా. ఒక్క మానవుడి విషయంలోనే, తన పనైనటువంటి మానవుడి విషయంలో, తనను సృష్టించేటువంటి మానవుడి విషయంలో దేవుడు ఏమన్నాడంటే, మానవుణ్ణి ఒక ప్రత్యేకమైన వాడు ఎందుకు అంటున్నామంటే, మనము అసలు ప్రతి ఒక్కరం కూడా, మీరు నేను ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా, నాలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, దేవుడు నన్ను ఎలా నిర్మించాడంటే తన స్వరూపంలో తన పోలిక చొప్పున నన్ను నిర్మించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది మానవుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఏ జీవరాశికి కానీ, ఏ ప్రాణికి కానీ, ఏ మృగముకు కానీ, ఏ జీవికి కానీ లేనటువంటి ప్రత్యేకత ఏంటయ్యా నీకు అంటే, మానవుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నేను దేవుని స్వరూపము, నేను దేవుని పోలిక. అది నీ ప్రత్యేకత. ఈ సృష్టిలో ఎవరికి లేనటువంటి ఒక గొప్ప ఆధిక్యత, గొప్ప ప్రాముఖ్యత దేవుడు నీకు ఇచ్చాడు. అది మనం గ్రహించగలగాలి. రెండో విషయం మనం పరిశీలన చేస్తే, నీకున్నటువంటి ప్రత్యేకత ఏంటి ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం మనం పరిశీలన చేస్తే దేవుడు ఇలా తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం గమనించినట్లయితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడండి. ఇక్కడ మానవుని యొక్క ప్రత్యేకత ఏమిటి మీరు పరిశీలన చేస్తే, ఒకటే దేవుని పోలికలో, దేవుని స్వరూపములో మానవుడు నిర్మించబడ్డాడు. అది మానవుని యొక్క ప్రత్యేకత. రెండో విషయం పరిశీలన చేస్తున్నాము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ రప్పించుము, లేదంటే తెప్పించుమనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో నిన్ను సృజించాడు. తన స్వరూపంలో, తన పోలికలో నిన్ను సృష్టించాడు. అది నీకు ఉన్నటువంటి ప్రత్యేకత. రెండు, నువ్వు దేవుని మహిమ, ఆయన మహిమ కొరకు నిన్ను సృజించుకున్నాడు. అది నీలో ఉన్నటువంటి ప్రత్యేకత. అది గ్రహించాలి. మూడో విషయం మనం పరిశీలన చేస్తే, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తే, నీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకుంటావు.
దేవుడు నిన్ను ఎంత ప్రత్యేకంగా నిర్మించాడో, నీకున్నటువంటి నీకు ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతామండి. కీర్తన 8వ కీర్తన 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకి ఈ రీతిగా తెలియపరుస్తుంది. 8వ అధ్యాయము 4వ వచనం నుంచి, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఆలోచించండి, గ్రహించండి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎట్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదములు క్రింద నీవు ఉంచి ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి, ఈ రోజున నీకున్నటువంటి ప్రత్యేకత ఏ ప్రాణికి లేదండి, ఏ మృగమునకు లేదండి, ఏ పశువులకి లేదండి. నీలో ఒక ప్రత్యేకత అనేటువంటి ఉంది, అది మానవుడు గ్రహించట్లేదు. మానవుని ఒక ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు, అది మనం గ్రహించగలగాలి. మనం గ్రహించినట్లయితే ఈ సృష్టి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. ఈ సృష్టి మొత్తం మీద కూడా మానవునికి అధికారం అనుగ్రహించాడు దేవుడు. మరి పరిశీలన చేస్తే, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఎవరండి వీరు? మనమే. మానవుని విషయంలో దేవుని యొక్క ప్రత్యేకత మీరు ఆలోచన చేయండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని చేతుకునేటువంటి సృష్టి అంతటి మీద కూడా మనకి అధికారం అనుగ్రహించాడు. మనం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం మనం పరిశీలన చేస్తే, అక్కడ దేవుడు ప్రారంభంలోనే చెప్పాడు. మానవుని విషయంలో మనం పరిశీలన చేసే క్రమంలో దేవుడు నన్ను ఎంత ప్రత్యేకంగా నిర్మించాడు, నాకున్నటువంటి ఆధిక్యత ఏంటనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏలుడని, ఏలిక, పరిపాలకుడు. అంటే దేవుని చేతి పని అనేటువంటి ఈ సృష్టి అంతటి మీద కూడా అధికారం ఇచ్చింది ఎవరికంటే మానవుడికి. మానవుడికి సమస్తముకు లోబడుతుందండి. అది దేవుని యొక్క ఆజ్ఞకి మనకి అవన్నీ కూడా లోబడుతున్నాయి, గ్రహించగలగాలి. మానవుని దేహము చాలా చిన్నదిగా ఉంటది, పశువుల యొక్క దేహము చాలా పెద్దగా ఉంటది. గేదెలు కావచ్చు, లేదంటే ఏనుగులు కావచ్చు, ఇవన్నీ కూడా మానవుడు లోబడుతున్నాయండి. ఒక చిన్న పిల్లవాడు ఒక కర్ర తీసుకొని ఆ పశువుల్ని తోలుతాడు. ఎందుకు? అవి అంత భారీ దేహాన్ని కలిగి ఉన్నా కానీ మానవుడి కంటే శారీరక విషయంలో దృఢత్వం కలిగి ఉన్నప్పుడు కూడా ఎందుకు లోపడుతున్నాయండి? అది దేవుని యొక్క ఆజ్ఞ. మానవుడికి సమస్తం కూడా లోపరిచాడు దేవుడు. ఆ విషయం గ్రహించగలగాలి. ఈ రోజున సముద్రములు, దేశాలు సరిహద్దుల వరకు నిర్మించుకుంటున్నారు, ఆకాశంలో సరిహద్దులు నియమించుకుంటున్నారు. ఈ రోజున యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయండి? ఇరాన్ విషయంలో కావచ్చు, అంటే ఆ ఎర్మోజ్ అనే ఆ జలసంధి మాది మాది అని చెప్పి అనుకుంటా, అంటే వాళ్ళ సరిహద్దులు నియమించుకున్నారు. సమస్తం కూడా ఈ సృష్టి అంతా కూడా దేవుడు, మానవుడు అధికారం అనుగ్రహించాడు మానవుడికి ఈ సృష్టి అంతటి మీద కూడా. ఆ విషయం గ్రహించాలి. అది ఒక మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత. తర్వాత మనం ఆలోచన చేస్తే, ఈ సృష్టి అంతా కూడా 4వ విషయము మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఇక 4వ విషయం ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడా మానవుని కొరకు పనిచేస్తుందండి. అది మనం గ్రహించగలగాలి. ఈ సృష్టి అంతా కూడా మానవుని కొరకే పనిచేస్తుంది, అది మనం గ్రహించాలి. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం పరిశీలన చేస్తే, 14వ వచనము, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు. మీరు ఆలోచన చేస్తే, సూర్యుడు ఒక ఉద్దేశం కొరకు,
చంద్రుడు ఒక ఉద్దేశం కొరకు, చుక్కలు ఒక ఉద్దేశం కొరకు, అలాగే ఈ యొక్క భూమి, ఈ నీరు, ఈ సమస్త సృష్టి కూడా నీ కొరకు పనిచేస్తున్నాయండి. మీకు పని చేయడానికి, మీకు సర్వెంట్గా దేవుడు ఈ సృష్టిని నియమించాడు. ఆ విషయాన్ని మానవుడు గ్రహించాలి. ఒక మానవుని ఒక దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా నిర్మించాడు. ఏంటి ఈ రోజున నాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే విషయం మనం గ్రహించగలగాలి. అది తెలుసుకొని మనము తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇంత ప్రత్యేకంగా నిర్మించినటువంటి నన్ను దేవుడు మరి ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి దేవుడి విషయంలో నేను ఏ రీతిగా తిరుగుబాటు చేస్తున్న విషయాన్ని మనం గ్రహిస్తామండి. అంటే నాలో ఉన్న ప్రత్యేకత నాకు తెలిస్తే, దేవుడు నన్ను ఎంత ప్రత్యేకంగా సృష్టించాడో తెలిస్తే, అప్పుడు నేను ఎంత ప్రత్యేకంగా సృష్టించబడినటువంటి ఎంత ప్రత్యేకంగా సృష్టించినటువంటి నా సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను ఎంత విధేయత చూపించాలనే విషయాన్ని గ్రహించాల్సింది. అంటే విధేయత చూపించాల్సింది పోయి ఎంత విధంగా నేను తిరుగుబాటు చేస్తున్నానో అప్పుడు మనం గ్రహించగలుగుతామండి. మనం ఆలోచన చేస్తే మనం గ్రహించినట్లయితే ఈ సృష్టి అంతా కూడా మానవుని కొరకే పనిచేస్తుంది. మనం ఆలోచన చేస్తే రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం పరిశీలన చేస్తే, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యం మనకి ఈ రీతిగా తెలియపరుస్తుంది. మనం గమనించినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం మనం పరిశీలన చేస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చూడండి, ఈ సృష్టి అంతా కూడా మన కోసం పనిచేస్తూ దేవుని కుమారులు అనేటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పుడు వారి యొక్క ప్రత్యక్షత అనేటువంటి వస్తుందా అని సృష్టి ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచూ ఉందండి. దేవుడు చూడండి ఎంత గొప్పగా మానవుని నిర్మించాడో, ఎంత గొప్ప ఆధిక్యతతో, ఎంత ప్రత్యేకంగా నిన్ను నిర్మించాడనే విషయాన్ని గ్రహించాలండి. ఇంకా ఆలోచన చేస్తే ఇంకా గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుడిచ్చినది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మనం పరిశీలన చేస్తే 4వ వచనం నుంచి మానవుని దేవుడు ఒక ఉద్దేశం కొరకు ఒక ప్రత్యేకంగా నిర్మించాడండి. అది మనం గ్రహించగలగాలి. 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఎప్పుడు నిర్ణయించబడ్డామండి మనం? దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడండి? ఈ భూమికి రాకముందేనండి. నువ్వు నిర్మించబడడానికి, నువ్వు ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకనండి దేవుడు నిన్ను మహిమతో నిన్ను ఏర్పాటు చేశాడు? దేవుని కంటే కొంచెం తక్కువ వాడికి ఎందుకు చేశాడు? తన చేతి పనితో ఈ సృష్టి అంతటి మీద ఎందుకు నీకు అధికారం ఇచ్చాడు? ఈ సృష్టి అంతా కూడా నీకు ఎందుకు పని చేస్తుంది అనే విషయాన్ని గ్రహించగలిగితే, ఆయన మీకు ఆలోచన చేస్తే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై కుమారతత్వాన్ని ఈ జగత్తి పునాది వేయబడక ముందే నిత్యత్వంలోనే నీ గురించి నా గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఒక ఉద్దేశం కొరకు ఒక ప్రత్యేకమైన వాడిగా నిన్ను నన్ను దేవుడు నిర్మించాడు. క్రీస్తు లాంటి కుమారులు, క్రీస్తు లాంటి కుమార్తెలుగా మనం ఆయన స్వారూప్యంలో ఎదగాలని, ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి నిర్దోషతత్వము, నిష్కలంక తత్వము, అలాగ కుమారునితో మనము మహిమపరచబడాలని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని నిర్మించాడండి. ఇది మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత. మీరు ఈ సృష్టిని ఒక భాగంగా చూడండి, దేవుని పని అనేటువంటి మనం కూడా మరొక భాగంగా చూడండి. ఆ సృష్టిలో అనేటువంటి గొప్ప ప్రత్యేకత
దేవుడు మనకిచ్చాడు. ఎందుకు మనకిచ్చాడంటే మనం దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక, మనము ఆయన యొక్క మహిమ, మనము ఆయన సృష్టించేటువంటి సృష్టి మీద అంతా కూడా మనకు అధికారం దేవుడు అనుగ్రహించాడు. ఈ సృష్టి అంతా కూడా మన కోసం పనిచేస్తుంది. ఇదంతా కూడా ఎందుకు అంటే ఆయన క్రీస్తు లాంటి కుమారులుగా మనం నిర్ణయించుకున్నాడు. ఈ జగత్తి పునాది వేయబడక ముందే ఆయన మనం నిర్ణయించుకున్నాడు. క్రీస్తు లాంటి పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కలంకులు కావాలని, క్రీస్తుతో మనల్ని మహిమపరచాలని ఆయన ఈ ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు మానవుని ప్రత్యేకంగా నిర్మించాడు. ఇది మానవుడు దేవుని పనినటువంటి విషయంలో సృష్టికి అలాగే మనకున్నటువంటి వ్యత్యాసం మీరు గ్రహించారని అనుకుంటున్నాను. ఇంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని నిర్మించాడు, ఇంత అద్భుతంగా మనల్ని దేవుడు కలగజేశాడు. ఈ సృష్టి అంతా కూడా మనకు లోబర్చాడు. ఈ సృష్టి అంతా కూడా మనకు పనిచేస్తుంది. మనం క్రీస్తు లాంటి కుమారులుగా ఆయనతో మహిమపరచబడాలని, ఆయన మహిమ నిమిత్తము, ఆయన స్వరూపంలో ఆయనకు మనల్ని నిర్మించుకున్నాడు. ఇది ఒక్క మానవుడికి మాత్రమే ఉందండి. ఏ పశువుకు లేదు, ఏ జంతువుకు లేదు, ఏ జీవరాశికి లేదు, మనకు మాత్రమే ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే, మనకున్నటువంటి సమయంలో ఇటువంటి మానవుని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, అంటే కాలక్రమాన్ని మానవుడు తన యొక్క తిరుగుబాటుదారుని బట్టి మానవుడు దేవుడి విషయంలో మరి లోబడాల్సింది పోయి, విధేయత చూపించాల్సింది పోయి, తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి మానవుడు దేవుని విషయంలో ఎలా తిరుగుబాటు చేసాడు అనేది మనం మూడో విషయం నేర్చుకుంటామండి. అది నేర్చుకోబోయే ముందు మరి ఇంత ప్రత్యేకంగా నిర్మించేటువంటి మానవుని గురించి దేవుడు ఏమంటున్నాడు, వారి యొక్క విధానం బట్టి, అంటే వారు ఇంత అద్భుతంగా సృష్టించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసినప్పుడు, ఇంత ప్రత్యేకంగా ఒక ఉద్దేశం కొరకు దేవుణ్ణి మానవుడు నిర్మించినప్పుడు, ఆ ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఎరుగక వారు తప్పిపోయినప్పుడు వారి గురించి ఈ రోజున నీవు నేను కూడా ఇటువంటి లిస్టులో ఉన్నామేమో పరిశీలన చేయాలి. అంటే ఎలా తిరుగుబాటు చేస్తున్న విషయం మనం తర్వాత నేర్చుకుంటామండి మనకున్న సమయాన్ని బట్టి. మరి ఈ మానవుని గురించి అంటే ఎలా దేవుడు అంటాడంటే పశుప్రాయులు అని అంటాడండి, తిరుగుబాటుదారులు అని అంటాడండి. ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయము మనం పరిశీలన చేస్తే ఎంత హృదయ వేదనతో, గుండె కోతతో దేవుడు ఆ మాట మాడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఈ రోజున నీ విషయంలో, నా విషయంలో కూడా దేవుడు అలాగే బాధపడుతున్నాడేమో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గ్రహించండి, ఆలోచించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏం చేస్తున్నామండి మనము? దేవుడి విషయంలో మనం ఏం చేస్తున్నామండి? ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని సృజిస్తే, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టిస్తే, ఆయన చేతి పనుల మనకు అధికారం ఇస్తే, ఈ సృష్టి అంతా కూడా మన కొరకు పనిచేస్తుంటే, క్రీస్తులో మనల్ని మహిమపరచాలని ఆయన మనం సృష్టించుకుంటే, అటువంటి తండ్రిని, అటువంటి దేవుణ్ణి ఈ రోజున నీవు నేను ఏం చేస్తున్నామండి? ఇటువంటి లిస్టులోనే ఉన్నారా మీరు నేను? గ్రహించండి. ఎందుకు ఆయన అంత బాధపడుతున్నాడు? ఇటువంటి వారిని గురించి దేవుడు ఎందుకు అంతలాగా ఆయన వేదన చెందుతున్నాడని గ్రహించండి. నీ పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈ రోజున ఎంతమంది తిరగబడుతున్నారండి? ఈ రోజున భక్తి అనేటువంటి ముసుగులో లేఖనాలని అనుసరించకుండా, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా, ఆయన యొక్క ఆలోచనలు గ్రహించకుండా, సేవకులను అనుసరిస్తూ, అందరిని అనట్లేదండి. ఇక్కడ దేవుడు అంటే తెలియనటువంటి వారిని గురించి మనం బాధపడవలసిన లేదండి. ఎవరిని గురించి బాధపడాల్సి వస్తుందంటే, వాక్యము గ్రహింపు లేక, ఆయన చిత్తమంతా కూడా, ఆయన ఆలోచన అంతా కూడా గ్రంథస్థం చేసి, ప్రతి ఇంట్లో 2-3 గ్రంథాలు ఉంటాయండి. ప్రతి విశ్వాసి గ్రంథం ఉంటుందండి. అవి పేరు చెప్పుకోవడానికే. కానీ ఆయన ఆలోచన, ఆయన చిత్తం అంతా కూడా ఈ గ్రంథంలో చేసి పెడితే, ఈరోజు ఈ గ్రంథాన్ని కేవలము ఏదో తీసుకొస్తున్నారు కానీ ఆయన ఆలోచనలను గ్రహించట్లా.
ఆయన చిత్తాన్ని గ్రహించట్లా. ఇటువంటి వారి విషయంలో దేవుడు మరింతగా బాధపడుతున్నాడు. అలాగే మనుషులందరి విషయంలో కూడా ఆ సృష్టికర్తని తెలుసుకోలేనటువంటి వారి విషయంలో కూడా నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, అంటే వాస్తవాన్ని ఇక్కడ మాట్లాడేది ఇజ్రాయేల్ ప్రజల గురించి కానీ, ఇక్కడ సార్వత్రికంగా మానవాళి విషయాలు అందరి విషయంలో కూడా దేవుడు ఇలాగే బాధపడుతూ ఉంటాడండి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈ ఎద్దు తన కామాందు నెరుగును, గాడి తన సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయిలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందండి? ఈ రోజున ప్రస్తుత మానవుల పరిస్థితి ఎలా ఉందండి? అందరి మానవుల పరిస్థితి అలాగే ఉంది. అలాగే దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నటువంటి వారి పరిస్థితి కూడా అలాగే ఉందండి. గమనించినట్లయితే ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే పశువులకి చెవులు ఉన్నాయి, మనకి చెవులు ఉన్నాయి. కానీ అవి తమ యొక్క యజమానుని యొక్క స్వరాన్ని వింటున్నాయి. మనము మనం సృష్టించినటువంటి సృష్టికర్త స్వరాన్ని వినట్లేదు. ఆయన ఆలోచనను గ్రహించట్లేదు. ఆయన చిత్తాన్ని వెంబడించట్లేదు. వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, వారు తిరుగుబాటుదారులు, వారు పశుప్రాయులు, వారి మీద పశువులే బెటరు. తమ యజమాను స్వరాన్ని ఎరుగుతున్నాయి కానీ ఈ జనాలకి తెలివి లేదు, యోచింపలేదని పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకాను కొట్టబడుదురు. ప్రతివాడు నడునెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమేనూ లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఆలోచన చేయండి. ఈ రోజున మానవుల పరిస్థితి, అలాగే దేవుని ఎరగనటువంటి వారి పరిస్థితి, అలాగే వాక్యానుసారముగా ఆయన ఆలోచనలకి రానటువంటి వారి పరిస్థితి గురించి దేవుడు ఇంతలా బాధపడుతున్నాడండి. ఈ లిస్టులో నీవు నేను ఉన్నామా అని గ్రహించాలండి. ఈ రోజున నన్ను ఒక ప్రత్యేకంగా దేవుడు నిర్మించుకున్నాడు. ఇంత ప్రత్యేకంగా, ఇంత అద్భుతంగా ఆయన స్వరూపంలో నిర్మించుకున్న నన్ను గురించి దేవుడు ఇంతలా బాధపడుతున్నాడేమో అని గ్రహించాలండి. ఆలోచన చేస్తే ఆదికాండం 8:21 మీరు హృదయాలోచన చెడ్డది అంటాడండి. మానవుల హృదయాలోచన ఎల్లవేళలా ఎప్పుడు కూడా చెడ్డదే. అలాగే యెషయా గ్రంథం 29:13, అలాగే మత్తయి సువార్త 15:7 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశాలుగా బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారనే విషయాన్ని యెషయా చెప్పినటువంటి మాట మీ గురించి సరియే. ఆనాడున్నటువంటి ఆరికైనా ఈ రోజు ఉన్నటువంటి మనకైనా సరే అది సరిపోతుందండి. ఏం చేస్తున్నాం మనం? దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకంగా మనం నిర్మించుకొని ఆయనను క్రీస్తు స్వారూప్యంలో ఎలా ఎదగాలో, క్రీస్తు లాగా మనం ఎలాగ కుమారులతో సాధించాలో ఆయన సంకల్పము, ఆయన చిత్తం అంతా కూడా గ్రంథంలో తెలియపరిస్తే ఈ రోజున అతి మానవుడు ఏమైపోయాడంటే, అతి మానవుని గురించి దేవుని యొక్క వేదన, ఆయన పశ్చాత్తాపడుతున్నాడండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు బిడ్డల విషయంలో వారు పెరిగిన తర్వాత వారికి లోబడకుండా, వారికి విధేయత చూపించకుండా, వారిని ధిక్కరించి, వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. మనందరికీ తెలుసండి. మన తండ్రులుగా తల్లులుగా ఉంటున్నాము, వారిని ఎంత ప్రేమగా పెంచుకుంటున్నామో వారి విషయంలో ఒక ఆలోచన మనం కలిగి ఉన్నాము. అటువంటిది మన ఆలోచన వారు ఎరగక, ఆ ఆలోచనని వాళ్ళు తెలుసుకొనక మనల్ని అవమానపరిచి అర్థం చేసుకోకుండా వాళ్ళు విడిచి వెళ్ళిపోతే ఎంత బాధపడతామో. మరి నిత్యత్వం నుంచి వచ్చేటువంటి మనము మరలా నిత్యత్వంలోకి వెళ్లకుండా ఈ మనుషులు కల్పించేటువంటి పద్ధతులనే దైవోపదేశాలుగా బోధించబడుతున్నప్పుడు వాటిని నమ్మి వెంబడిస్తున్నటువంటి మన విషయంలో
అలాగే నిజ దేవుణ్ణి తెలుసుకొనకుండా వెంబడించేటువంటి క్రమంలో ఇటువంటి వారి గురించి దేవుడు ఏమంటాడంటే, వీళ్ళ తిరుగుబాటుదారులు, పశుప్రాయులు, వీరు హృదయాలోచన ఎల్లఎల్ల చెడ్డది, వీరు పెదవులతో గణపరుస్తున్న హృదయం చెడ్డదే, హృదయం అనేటువంటి దూరంగా ఉందన్న విషయాన్ని తెలియపరిచాడు దేవుడు. ఇక మూడో విషయం ఏంటంటే, ఇంతలాగా దేవుడు బాధపడడానికి, ఇంతలాగా ఆయన హృదయ కోత చెందడానికి మానవుడు దేవుని విషయంలో ఎలా తిరుగుబాటు చేస్తున్నాడు అనే విషయాన్ని దేవుని చిత్తం అయితే మరొకసారి ఎప్పుడైనా నేర్చుకుందామండి. ఇవరకు కూడా నేను మానవుడిని దేవుడు ఎంత ప్రత్యేకంగా సృష్టించాడు, ఇంత ప్రత్యేకంగా సృష్టించబడినటువంటి మానవుడి విషయంలో దేవుడు ఎంతలాగా బాధపడుతున్నాడు, ఆయన హృదయ కోత, ఆయన వేదన అనేటువంటిది తెలియపరిచి నేను ఆయన అంతలాగా వేదన చెందటానికి మానవుడు ఎంతలాగా లోబడాల్సింది పోయి ఎంతగా ఆయన విషయంలో తిరుగుబాటు చేసిన విషయాన్ని దేవునితో అయితే మనం మరొక సమయం నేర్చుకుంటామండి. ఇవరకు కూడా శ్రద్ధగా ఉన్న మీ అందరు కూడా ప్రభు నాన్న వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే సోదరు రవి గారికి కూడా నా యొక్క వందనాలు. మీ అందరు కూడా ఉన్నారని. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యమును మనకు ఉపదేశించిన సహోదరులు ఎం రమేష్ గారికి ప్రత్యేకంగా వందనాలండి. సహోదరులు ఆల్రెడీ పోయిన వారం తెలియజేశారు. సృష్టి ఏ విధంగా దేవుని యొక్క మాట చొప్పున దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి కృతజ్ఞత తెలియజేస్తుంది అనేటువంటి విషయమే. అలాగే ఈసారి సహోదరులు మానవుని దేవుడు ఏ విధంగా నిర్మించాడు అనేటువంటి విషయమే సహోదరులు చాలా చక్కగా క్లియర్గా తెలియజేశారు. మనం దేవుని పోలిక, దేవుని స్వరూపమని, దేవుని నామం మహిమార్థమై మనం సృజించబడినామని, మనల్ని దేవుడు కేవలం కొంచెం తక్కువ వానిగా మాత్రమే మనల్ని చేశాడని, కాబట్టి ఆ దేవుని ఆజ్ఞను బట్టి కొంచెం తక్కువ వానిగా దేవుని కంటే చేయబడినటువంటి మనకు ఈ సమస్త సృష్టి అంటే మనకంటే బలంగా ఉన్నప్పటికీ, ఏనుగైనా గేదెలైనా దృఢంగా ఉన్నప్పుడు అవి మనకు లోబడుతున్నాయని సహోదరులు చాలా చక్కగా తెలియజేశారు. మనకు సేవ చేసేవారిగా ఈ సృష్టిని మొత్తాన్ని కూడా దేవుడు సృజించాడు అని తెలియజేశారు సహోదరులు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, గ్రహాలు, గ్రహ శకలాలు, ఈ సెలయేర్లు, ఇవన్నీ కూడా మన కోసం మాత్రమే. జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా మన కోసమే దేవుడు సృజించాడు అనేటువంటి విషయాన్ని సహోదరులు తెలియజేశారు. అలాగే ఈ సృష్టి దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో కనిపెట్టుచున్నది అనేటువంటి విషయాన్ని సహోదరులు తెలియజేశారు. కానీ దేవుడు మనల్ని ఏ విధంగా కోరుకున్నాడు అంటే, క్రీస్తు లాంటి స్వభావాన్ని కలిగి, పరిశుద్ధత, నిర్దోషత్వము కలిగి దేవుని కుమారులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు కోరుకుని ఈ విధంగా మనల్ని చేస్తే మనం మాత్రం దానిని పట్టించుకోవట్లేదు. ఆ దేవుని మాటలను వినట్లేదు, లెక్క చేయట్లేదు. దేవుడు అందుకే నొచ్చుకుంటున్నాడు. పిల్లలను పెద్ద చేశాను, పెంచాను, కానీ వాళ్ళు నా మాట వినట్లేదు. ఎద్దైతే కామాందని ఎరుగుతుంది, గాడిదైతే సొంత దొడ్డుని తెలుసుకుంటుంది, కానీ వీళ్ళైతే ఎరగకుండా తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి వీరికి శ్రమ అని చెప్పేసి సహోదరులు తెలియజేశారు. కాబట్టి మానవుని యొక్క హృదయాలోచన ఎల్లప్పుడూ కూడా కేవలం చెడ్డదని, ఎల్లప్పుడూ కూడా ప్రజలు తమ పెదవులతో గణపరుస్తారే తప్ప వాళ్ళు మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశంగా అనుసరిస్తారే తప్ప అనుసరించి వ్యర్థంగా ఆరాధిస్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేసినట్లుగా, బాధపడుతూ తెలియజేస్తున్నట్లుగా సహోదరులు తెలియజేశారు. కాబట్టి మనం ఎందుకోసం నిర్మింపబడ్డామో, మన యొక్క స్థితి అంటూ తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ స్థితిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దానిని కాపాడుకోవాలి. కాబట్టి తెలియకనే ఇవన్నీ చేస్తున్నాడు మనిషి. తెలుసుకునే విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరిని మార్నింగ్ ప్రేయర్కి ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎలాగంటే ఒక ఎమ్మెల్యే కొడుకు తన యొక్క హోదాని నిలుపుకోవడానికి తాను చాలా నిష్ఠగా ఉంటాడు.
సమాజంలో. అలాగే దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనము మన యొక్క స్థితి హోదా తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు చాలా గొప్పగా చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా బోధించినటువంటి సహోదరులు రమేష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ రమేష్ గారే ముగింపు ప్రార్థన చేసి ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ను క్లోజ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మా సకల ఆశీర్వాదములకు మా జీవానికి కారణభూతుడైన పరమందున్న మా తండ్రి, మీ మహోన్నత నామానికి స్తోత్రాలు స్తుతులు తండ్రి. క్రీస్తు యేసునందు మీరు మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని దయాకిరీటంగా ధరింప చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరి మీ మాటలు ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి స్తోత్రాలు తండ్రి. మరి బైబిల్ గ్రంథంలో మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎలా మీరు ఎలాగా వారిని కటాక్షిస్తూ వచ్చి ఉన్నారు, మేము నేర్చుకుని ఉన్నాము. అలాగే తండ్రి మరి మీరు మమ్మల్ని ఎంత ప్రత్యేకంగా మీ అనాది సంకల్పంలోనే మమ్మల్ని నిర్మించుకున్నారు, మేము ఆలోచన చేసి ఉన్నాం తండ్రి. మరి ఎలాగా మరి మా గురించి మీరు ఎంతలాగా మీ యొక్క హృదయ కోతను అనేటువంటి మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి. మరి మీ చిత్తమైతే మరొక సమయంలో మరి మేము ఎలాగా మీ విషయంలో తిరుగుబాటు చేస్తున్నాము, అలాగ తిరుగుబాటు చేసేటువంటి తండ్రి క్రమంలో అలాగ తిరుగుబాటు చేసేటువంటి వారి లెక్కలో మేము ఎవరమైనా ఉన్నామేమో పరిశీలన చేసి తండ్రి అటు యొక్క స్థితి నుంచి మేము తప్పించబడి మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా, మీకు లోబడేవారుగా, మీరు మా యందు ఉంచినటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క స్వరూపును ఎదగడానికి ఆ విషయాన్ని గ్రహించినట్లుగా కృపను గ్రహించండి. అలాగే తండ్రి ఎంతో ప్రయాసపడి వాక్యాన్ని అందిస్తున్న వారిని దీవించండి, వారిని మరింతగా బలపరచండి. మీ పరిచర్య మరింతగా చేయడానికి అన్ని విధాలుగా మీరు సహకరించమని బ్రతిమాలు వేడుకుంటున్నాము. అలాగే తండ్రి సోదరిములను సహోదరులను దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారి జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఇంకా ఎవరైనా తండ్రి వారి యొక్క హృదయ వాంఛనలు ఎరిగి వారికి తండ్రి మీ సముచితమైన సహాయం దయచేయండి. సహకారిగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ దినకాల ప్రయాణం మీ సన్నిధి తోడుగా ఉంచండి. మా ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే రేపటి దినాన్ని మరలా మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించే బాధ్యత మాకు దయచేయమని ఈ మానవులో విన్నపంలో మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.